హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్లో మేము దివాళీ 2024 ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. ముందుగా దివాళీ అంటేనే నోములు అంటే అమ్మవారిని రెడీ చేసుకోవాలి. సో అమ్మవారిని ఏంటంటే కొంతమందికి అచ్చు పెట్టే ఇది ఉంటుంది, ఫేస్ పెట్టి అమ్మవారిని రెడీ చేసేది. కొంతమందికి ఆ ఫేస్ పెట్టే అచ్చుదల ఉండదు. సో మాకైతే ఇక్కడ ఫేస్ పెట్టే అచ్చుదల లేదు కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ పసుపుతోనే అమ్మవారిని రెడీ చేసుకుంటాం. మా వారు ఎవ్రీ ఇయర్ ఇలా రెడీ చేసేస్తారు అమ్మవారిని చక్కగా. సో ఏంటంటే ఇక్కడ దివాళీ అంటేనే మనకి రెండు రకాలు ఉంటాయి. నోములు అంటే రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలు అంటే రాశి, ఎన్నిక. సో రాశి అంటే మనం పెట్టే ప్లేట్స్లో, అమ్మవారికి పెట్టే ప్లేట్స్లో ఎన్నైనా పెట్టచ్చు అనమాట. సో అదే ఎన్నిక అంటే మనం 21 మాత్రమే పెట్టి వెంచి ప్రతి ఒక్కటి 21 పెట్టి ఎంచాలి. సో మాకు ఇక్కడైతే డబుల్ ఎన్నిక అనమాట. సో అలా 2 ప్లేట్స్లో మేము ప్రతి ఒక్కటి ఆకు, వక్క, తర్వాత నోముల దారాలన్నీ 21 వెంచి పెట్టాలి. సో అలా పెట్టి అమ్మవారి దగ్గరికి అయితే రెడీ చేసేసుకున్నాం. నార్మల్గా నైవేద్యం పెడతాం. నైవేద్యం అంటే నార్మల్లీ మనం చేసుకునే వంటలే, లైక్ అన్నం, రసం, సాంబారు, లైక్ 2 రకాల తాలింపులు, వడలు, పాయసము ప్రతి ఒక్కటి పెట్టాను. ఆకు, వక్క, అట్టిపండు పెట్టి మిక్చరు అన్నీ పెట్టి దేవుడికి అయితే పూజ చేసేసుకొని టెంకాయలు అయితే కొట్టి దేవుడికైతే పూజ ఫినిష్ చేసేసాం. ఆ తర్వాత ఒక్క పొద్దుతో దేవుడికి ముఖ్యం కాబట్టి సో తీర్థం తీసుకొని ఒక్క పొద్దునైతే ఒక్క పొద్దు ఫాస్టింగ్ అయితే ఎండ్ చేసేసాం. ఆ తర్వాత ఈ డ్రెస్, మా పాప డ్రెస్ ఏదైతే మీరు చూసారో అది నేనైతే మీషోలో తీసుకున్నాను. దీని తర్వాత అవుట్ఫిట్స్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. అండ్ నోములు అంటేనే నోములు దారాలు పెట్టి నోచుకుంటాం కాబట్టి ఆ దారాన్ని అయితే కట్టుకునే పద్ధతినే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. సో నోముల దారాలు అయితే టై చేసేసుకున్నాం. ఆ తర్వాత ఫుడ్ అయితే మా పాప ఫస్ట్ టేస్ట్ చేసి ఫినిష్ చేసింది, బాగుందని కూడా. సో ఈ అవుట్ఫిట్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నా. అండ్ ఇదైతే నేను ఇక్కడ షాప్లో కొనుక్కున్నా. అండ్ ఈ అవుట్ఫిట్ నేను మీషోలో శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. దివాళీ అంటేనే క్రాకర్స్ స్పెషల్ కాబట్టి ఈవినింగ్ అయితే ఫుల్ ఆఫ్ క్రాకర్స్ కాల్చేసి మా దివాళీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరు కూడా ఇలా మీ దివాళీని సెలబ్రేట్ చేసుకుంటే మీ వీడియోస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో లింక్ పోస్ట్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.